So right, next important concept after extraction of metals. దాని తర్వాత ఏంటంటే we have to refine the metals. రిఫైనింగ్ మనం చేయాలి. సో రిఫైనింగ్ అంటే ఏంటి అంటే వచ్చిన ఎక్స్ట్రాక్ట్ చేయబడిన మెటల్ ఏమైతే ఉంటుందో దాంట్లో నుంచి ఇంప్యూరిటీస్ మనం రిమూవ్ చేస్తాం. ఇంప్యూరిటీస్, ఓకే. అందుకే ద రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద మెటల్ టు ఆప్టైన్ ద ప్యూర్ మెటల్ ఈస్ కాల్డ్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ లోనే మనకు మెటల్ వస్తుంది. అయితే దాంట్లో కొంచెం మనకి ఇంప్యూరిటీస్ మిగిలిపోతాయి. ఆ ఇంప్యూరిటీస్ కూడా మనం రిమూవ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్ అని అంటాం, రైట్. అండ్ ద మోస్ట్ కామన్ మెథడ్ ఫర్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్ ఏంటి అని అంటే, రిఫైనింగ్ చేయాలంటే చాలా చోట్ల యూస్ చేసే మెథడ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అనేది యూస్ చేస్తారు. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. సో దీంట్లో ఏంటి, ఎందుకు ఎట్లా ఈ ప్రాసెస్ యూస్ చేస్తారంటే, ఈ మెథడ్ లో ఏ బ్లాక్ ఆఫ్ ఇంప్యూర్ మెటల్ ఈస్ మేడ్ ద యానోడ్ అండ్ ద థిన్ షీట్ ఆఫ్ ప్యూర్ మెటల్ ఈస్ మేడ్ ద క్యాథోడ్. ఇంప్యూర్ మెటల్ అనేది యానోడ్ గా, ప్యూర్ మెటల్ అనేది క్యాథోడ్ గా యూస్ చేస్తారు. అండ్ ఎలక్ట్రోలైట్ దీంట్లో యూస్ చేసేది ఏంటి అంటే ద సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ మెటల్ టు బి ప్యూరిఫైడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్ ని మనం తీస్తాం. ఏ బ్లాక్ ఆఫ్ ఇంప్యూర్ కాపర్ ని యానోడ్ గా, థిన్ షీట్ ఆఫ్ ప్యూర్ కాపర్ ని క్యాథోడ్ గా యూజ్ చేయాలి. రెండు ఒకటే, ఒకటే ఎలిమెంట్ కి సంబంధించి ఒకటేమో ఇంప్యూర్, ఇంకొకటేమో ప్యూర్. అండ్ ఎలక్ట్రోలైట్ ఇస్ అసిడిఫైడ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది అసిడిఫైడ్ అవుతుంది వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ ద ఎలక్ట్రోలైట్. ప్యూర్ కాపర్ ఫ్రమ్ ద యానోడ్ ఈస్ డిపాజిటెడ్ అట్ ద క్యాథోడ్. క్యాథోడ్ వైపు ఏంటంటే ప్యూర్ కాపర్ ఆఫ్ ద యానోడ్ ఈస్ డిపాజిటెడ్ అట్ ద క్యాథోడ్ అండ్ ద ఇంప్యూరిటీస్, మిగిలిన ఇంప్యూరిటీస్ ఏమైతే ఉంటాయో అది సెటిల్ డౌన్ యాజ్ యానోడ్ మడ్. యానోడ్ దగ్గర కింద మిగిలిపోయిన చూడు, కింద పడిపోయేగా ఇంప్యూరిటీస్ అలా పడిపోతాయి. డయాగ్రామ్ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది, రైట్. ఇంప్యూరిటీ సెటిల్ డౌన్ యాజ్ యానోడ్ మడ్. సో ఇది మనం ఏం చేస్తామంటే మెటల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ లోనే మీరు రోస్టింగ్ తర్వాత క్యాల్సినేషన్ అనే ప్రాసెసెస్ యూజ్ చేసిన తర్వాత సల్ఫైర్ ని, ఆక్సిజన్ ని రిమూవ్ చేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిన ఇంప్యూరిటీస్ ఏమైతే ఉన్నాయో దాన్ని తీసేయడానికి మనం రిఫైనింగ్ మెథడ్ అని యూజ్ చేస్తాం. దాంట్లో ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అనేది ఎగ్జాంపుల్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఆఫ్టర్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్, కరోజన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ క్వశ్చన్ చాలా సార్లు ఎగ్జామ్ కూడా అడిగారు. సో ఈ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ కి ఈ చాప్టర్ లో నుంచి వచ్చే ఛాన్సెస్ 90% ఆఫ్ ఛాన్స్ ఉంది. మోస్ట్లీ ఈ క్వశ్చన్ ఎక్కువ సార్లు అడుగుతా ఉంటారు, కరోజన్, కరోజన్ అనే ప్రాసెస్ గురించి. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ కరోజన్, వాట్ ఈస్ కరోజన్ అంటే, కరోజన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డ్యామేజ్ caused to metals due to reaction of metals with oxygen, లేకపోతే మాయిశ్చర్, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్. మెటల్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు, మాయిశ్చర్ తో రియాక్ట్ అయినప్పుడు, కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్ట్ అయినప్పుడు కరోజన్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఏంటంటే ఇట్ ఈస్ డ్యామేజింగ్ ప్రాసెస్ అనమాట. మెటల్ ని డ్యామేజ్ చేసే ప్రాసెస్ ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఐరన్ చూస్తే ఆ ఐరన్ పైన చాలా రోజుల తర్వాత ఒక బ్రౌన్ కోటింగ్ ఏర్పడుతుంది. అదేంటి అని అంటే కరోడ్ అయింది ఫస్ట్ లేయర్ అనేది అర్థం అనమాట. అండ్ ఒకవేళ కాపర్ చూస్తే గ్రీన్ కోటింగ్ వస్తుంది పైన, గ్రీన్ వచ్చిందంటే అది కరోజన్ ప్రాసెస్ జరిగింది అక్కడ అని అర్థం అనమాట. ఒకవేళ సిల్వర్ మీరు ఒకవేళ తీసుకుంటే బ్లాక్ కోటింగ్ ఉంటుంది, బ్లాక్. అదేంటి అని అంటే ఆ బ్లాక్ కోటింగ్ ఈస్ డ్యూ టు ఏంటి అంటే కరోజన్. సిల్వర్ సల్ఫైడ్, సిల్వర్ సల్ఫైడ్ తో కరోజన్ ప్రాసెస్ జరిగిన తర్వాత బ్లాక్ కోటింగ్ పైన ఏర్పడుతుంది. దీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ కరోజన్. అయితే ఎక్స్పెరిమెంట్ అడుగుతారు, ఎగ్జామ్ ఎక్స్పెరిమెంట్. సో ఎయిర్ మాయిశ్చర్ అనేవి రస్టింగ్ ఆఫ్ ఐరన్ కి నెససరీనా కాదా అనేది ఒక యాక్టివిటీ అడుగుతారు, మీరు ఎగ్జామ్ లో కూడా రాయాల్సి వస్తుంది. సో నౌ సీ హియర్,
యూ హ్యావ్ టు టేక్ 3 టెస్ట్ ట్యూబ్స్, 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోండి. అండ్ ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్ కి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని మార్క్ చేసుకోండి. అండ్ పుట్ ఐరన్ నెయిల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దెమ్. ప్రతి టెస్ట్ ట్యూబ్ లోనూ ఐరన్ నెయిల్ పెట్టండి. అండ్ పుట్ సమ్ అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ 1. కాల్షియం క్లోరైడ్ అనేది మీరు టెస్ట్ ట్యూబ్ 1 లో ఐరన్ నెయిల్ తో పాటు వేయండి. అండ్ పోర్ సమ్ ఆయిల్ ఓవర్ ఇట్ టు ప్రివెంట్ ఎయిర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. అండ్ రెండోది ఏంటి అని అంటే, రెండో టెస్ట్ ట్యూబ్ లో మీరు డిస్టిల్డ్ వాటర్ వేయండి. ఆ డిస్టిల్డ్ వాటర్ పైన కొంచెం ఆయిల్ వేయండి, ఎందుకంటే పైన ఉన్న ఎయిర్ లోపల పోకోకుండా ఉండడానికి. మూడోది పోర్ సమ్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్. వాటర్ వేయండి మూడో టెస్ట్ ట్యూబ్ లో. అండ్ ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్ మీద రబ్బర్ కార్క్ ఉండాలి, క్లోజ్ చేయండి. అండ్ లీవ్ దెమ్ ఫర్ ఫ్యూ డేస్ లీవ్ చేయండి. అండ్ ద నెయిల్స్ ఇన్ టెస్ట్ ట్యూబ్ 1 డస్ నాట్ గెట్ రస్టెడ్. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ లో ఉన్న ఐరన్ నెయిల్ ఏమైతే ఉంటుందో అక్కడ బ్రౌన్ కోటింగ్ ఏర్పడదు. బికాస్ ఎందుకనంటే ఇట్ హ్యాడ్ ఓన్లీ ఎయిర్, కానీ వాటర్ లేదు లోపల, H2O లేదు, ఎయిర్ ఒకటే ఉంది, H2O లేదు కాబట్టి అది రియాక్ట్ కాదు. టెస్ట్ ట్యూబ్ 2 లో ఉన్న నెయిల్ డస్ నాట్ రస్ట్, ఎందుకు అనంటే బట్ ఇట్ హ్యాడ్ ఓన్లీ వాటర్, నో ఎయిర్. అక్కడ ఎయిర్ లేదు కానీ వాటర్ ఉంది. ఎయిర్ వాటర్ రెండు ఉండాలన్నమాట రస్టింగ్ ప్రాసెస్ జరగాలంటే. అయితే థర్డ్ టెస్ట్ ట్యూబ్ మీరు చూస్తే వాటర్ ఉంది అండ్ ఎయిర్ కూడా ఉంది లోపల, కాబట్టి ఈ రెండు ఉంటే దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ రియాక్ట్ విత్ ఎయిర్ అండ్ వాటర్ అండ్ ఫార్మ్స్ ఏ బ్రౌన్ కోటింగ్ అనేది ఐరన్ నెయిల్ చుట్టూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ కాల్డ్ ఏంటి అంటే రస్ట్. సో దీని ప్రకారం అంటే ఇప్పుడు రస్టింగ్ ప్రాసెస్ జరగాలంటే ఖచ్చితంగా మెటల్ ఎయిర్ తోనూ వాటర్ తోనూ రియాక్ట్ అయితేనే తప్ప రస్టింగ్ ప్రాసెస్ జరగదు. ఇది మీరు ఎగ్జామ్ లో రాయాల. ఎగ్జామ్ లో మీరు రాసేటప్పుడు ఫస్ట్ కరోజన్ అంటే ఏంటో రాయండి. మీరు డైరెక్ట్ గా ఎయిమ్ అంతా రాయొద్దండి. ఫస్ట్ గివ్ ద డెఫినేషన్ ఆఫ్ కరోజన్. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఏమైతే యాక్టివిటీ చేయాలనుకుంటున్నారో ఆ ఎయిమ్ అట్లా రాయండి అనమాట. గివ్ కరోజన్ అనేది ఫస్ట్ డెఫినేషన్ రాస్తే ఇట్ విల్ బి వెరీ ఇంప్రెసివ్. అండ్ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ చూస్తానే వాళ్ళకి సో బాగా మార్క్స్ ఇవ్వాలనిపిస్తుంది. అండ్ అయితే ఇప్పుడు కరోజన్ ప్రాసెస్ జరిగింది అంటే మెటల్స్ డ్యామేజ్ అవుతా ఉన్నాయి, మళ్ళీ దీన్ని ప్రివెంట్ చేయాలి ఖచ్చితంగా. ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్. సో హౌ ద కరోజన్ విల్ బి ప్రివెంటెడ్? So corrosion of metals can be prevented by so many methods. First one, applying oil or grease. అందుకే మెటల్స్ ఏమైనా తీసుకున్న తర్వాత దానిపైన ఆయిల్, గ్రీస్ ఇట్లాంటివన్నీ ఎందుకు పూస్తూ ఉంటారు అని అంటే టు ప్రివెంట్ ఫ్రమ్ కరోజన్ అన్నమాట, కరోజన్ ప్రాసెస్ జరుపుకోకుండా. రెండోది అంటే పెయింట్ కొట్టాలి, అప్లయింగ్ పెయింట్. ఓకే, పెయింట్ కొట్టకపోతే మెటల్స్ పాడైపోతాయి. అండ్ మూడోది ఏంటనంటే జింకుతో కోటింగ్ చేయాల, దాన్నే గ్యాల్వనైజింగ్ అని అంటారు. గ్యాల్వనైజింగ్, జింకుతో కోటింగ్ చేస్తే మెటల్ పైన దాన్ని గ్యాల్వనైజింగ్ అంటారు. ఫోర్త్ వన్ ఏంటంటే కోటింగ్ విత్ టిన్ అనే మెటల్ తో ఏంది కోటింగ్ చేస్తే టిన్నింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? టిన్నింగ్ అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి అని అంటే కోటింగ్ ఏ లెస్ రియాక్టివ్ మెటల్ లైక్ క్రోమియంతో మీరు కోట్ చేస్తారు, దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఎలక్ట్రోప్లేటింగ్, జింక్ తో కోటింగ్ చేస్తే గ్యాల్వనైజింగ్, టిన్ తో కోటింగ్ చేస్తే టిన్నింగ్, క్రోమియంతో కోటింగ్ చేస్తే ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఓకే. అండ్ ఇంకోటి ఉంది, అదేంటి అంటే మేకింగ్ అలాయ్స్. ఓకే, అలాయ్స్ మేక్ చేస్తే అది కూడా మనం కరోజన్ నుంచి ప్రివెంట్ చేసు బై అలాయింగ్. ఓకే, అలాయింగ్ అనే పదాన్ని వాడాను కాబట్టి అసలు అలాయ్ అంటే ఏంటి? అలాయ్, సో అలాయ్ అంటే ఏంటంటే అన్ అలాయ్ ఈస్ ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ మెటల్ విత్ అదర్ మెటల్స్ ఆర్ నాన్ మెటల్. మిక్చర్ ఆఫ్ మెటల్ లేకపోతే ఇంకొక మెటల్ తో మిక్స్ చేస్తే, ఓకే, రెండు సేమ్ పర్సెంటేజ్ ఉంటే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటారు. మెటల్ ఇంకొక మెటల్ రెండు కలిస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా, సో దాన్ని అలాయ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఉంది అనుకో, స్టీల్ అనేది మెటల్ కాదు, అది ఇట్ ఈస్ ఎ మిక్స్చర్, దాన్ని అలాయ్ అంటారు. ఐరన్ ని కార్బన్ ని రెండు కలిపితే అలా స్టీల్ తయారవుతుంది. ఓకే,
ఇంకోటి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్. అదేంటంటే ఐరన్, కోబాల్ట్, కార్బన్, నికిల్ 4 కలుపుతారు దాంట్లో ఆ స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయడానికి. ఓకే. తర్వాత బ్రాస్ ఇది ఉంది. దీంట్లో కాపర్, జింక్ 2 కలిపితే బ్రాస్ గా తయారవుతుంది. 2 మెటల్స్ కలిసి ఒక మెటల్ గా తయారైతే, ఒక న్యూ మెటల్ గా, దాన్ని అలాయ్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. కాపర్ టిన్ కలిపితే బ్రాంజ్ గా తయారవుతుంది, కాపర్ టిన్. లెడ్ టిన్ ఇది కలిపితే దాని ఏమంటారు, సోల్డరింగ్ అంటారు కదా, సోల్డర్ తయారవుతుంది. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే వెల్డింగ్ చేయడానికి. ఒక లాంగ్ ఎప్పుడైనా రాడ్ చూసి ఉంటారు, దాంట్లో వెల్డింగ్ చేస్తా ఉంటారు. అట్లా వెల్డింగ్ చేయడానికి టిన్, లెడ్ 2 కలిస్తే సోల్డర్ తయారవుతుంది. ఓకే. అయితే మీరు దీంట్లో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన 1 మార్క్ ఏంటంటే, ఇఫ్ వన్ ఆఫ్ ద మెటల్స్ ఈజ్ అన్ అలాయ్ ఈజ్ మెర్క్యూరీ, ఒకవేళ మెర్క్యూరీతో తయారైతే దెన్ దట్ ఈస్ కాల్డ్ అమాల్గమ్ అంటారు. మెర్క్యూరీ ప్రెసెంట్ అయితే దాన్ని అమాల్గమ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాయ్ లో ఒక మెటల్ మెర్క్యూరీ అయితే దాన్ని ఏం పేరు పిలుస్తామంటే అమాల్గమ్ అంటాం. ఏమంటాం? అమాల్గమ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, అమాల్గమ్. రైట్. యు గాట్ మై పాయింట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే రస్టింగ్ గుర్తుపెట్టుకోండి, అలాయిస్, ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ లేకపోతే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, తర్వాత కెమికల్ ప్రాపర్టీస్ తో రియాక్షన్స్ విత్ ఆక్సిజన్, వాటర్, యాసిడ్స్, సాల్ట్ సొల్యూషన్స్ అండ్ మెటల్ రియాక్టింగ్ విత్ నాన్ మెటల్, ఇవి ఇంపార్టెంట్ దీంట్లో. దీని నుంచి అడుగుతారు. కాబట్టి మీరు చాలా చక్కగా నేర్చుకుంటే, ముందు ఉన్న వీడియోస్ కూడా మీరు రెఫర్ చేస్తే, చూస్తే ఆ, మీరు ఖచ్చితంగా ఆ, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలరు. దీంట్లో నుంచి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మేబీ దట్ మేబీ కెమికల్ ప్రాపర్టీస్ అడుగుతారు, లేకపోతే రస్టింగ్ ఆఫ్ ఐరన్ అడుగుతారు, లేకపోతే డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అట్లనే అడగచ్చు అనమాట. సో ఏది అడిగినా కూడా మీరు రాయడానికి రెడీగా ఉండాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ డెఫినెట్లీ రైట్ దిస్ చాప్టర్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్.